తెలుగు సినిమా ఇండస్ట్రీని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన హీరోలలో ఒకరైన అల్లు అర్జున్‌కి ఇలాంటి పరిస్థితి రావటం తెలుగు సినిమా ఇండస్ట్రీ చేసుకున్న దురదృష్టమంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి నిన్న ట్విట్టర్లో ఈ ఘటనపై స్పందించాడు. నిన్న సాయంత్రం హైదరాబాద్‌లోని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఎదురయ్యాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన జేఏసీ నాయకులు అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించి రాళ్లతో దాడి చేయటం, అనంతరం ఇంట్లోకి దూసుకెళ్లి సెక్యూరిటీని చితకబాదటం, పూలకుండీలను ధ్వంసం చేయటం వంటి భయానక సంఘటనలు చోటు చేసుకున్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. మన తెలుగు సినిమా ఇండస్ట్రీని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన హీరోలలో ఒకరైన అల్లు అర్జున్‌కి ఇలాంటి పరిస్థితి రావటం తెలుగు సినిమా ఇండస్ట్రీ చేసుకున్న దురదృష్టమంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి నిన్న ట్విట్టర్లో ఈ ఘటనపై స్పందించాడు. ఆయన మాట్లాడుతూ, సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి. శాంతి భద్రతల విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే అస్సలు సహించను. దాడికి పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, నగర పోలీస్ కమిషనర్ని ఈ సందర్భంగా ఆదేశిస్తున్నాను. సంధ్యా థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీస్ సిబ్బంది స్పందించకుండా ఉన్నత అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఈ ట్వీట్ కింద అల్లు అర్జున్ అభిమానులు సీఎం రేవంత్ రెడ్డిని రాష్ట్రంలో జరుగుతున్న అనేక దుర్ఘటనల గురించి ప్రస్తావిస్తూ, అల్లు అర్జున్ విషయంలో ఇంత కఠినంగా వ్యవహరించే మీరు ఇలాంటి విషయాల్లో ఎందుకు ఇలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక దురదృష్టకర సంఘటనకి పాన్ ఇండియన్ హీరో కెరీర్ను నాశనం చేయాలని చూస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే, మొన్న సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశంలో సంధ్యా థియేటర్ ఘటనపై స్పందిస్తూ అల్లు అర్జున్ ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించాడో వివరించగా, దానికి అల్లు అర్జున్ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి రియాక్ట్ అవ్వటం, తనకి పోలీసులకు జరిగిన ఘటన గురించి ఎలాంటి సమాచారం అందించలేదని, వాళ్లు చెప్పగానే సినిమా మొదలైన కాసేపటికే నేను థియేటర్ నుండి వెళ్లిపోయానని చెప్పుకొచ్చాడు. దీనిపై పోలీసులు మధ్యాహ్నం ప్రెస్ మీటును ఏర్పాటు చేసి ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియోలు మొత్తం మీడియా ముందు పెట్టి అల్లు అర్జున్ ఎంత బాధ్యత లేకుండా వ్యవహరించాడో జనాలకు చూపించారు. ఈ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అల్లు అర్జున్పై తీవ్రమైన నెగిటివిటీ ఏర్పడేలా చేసింది. ఈ ఘటనపై అల్లు అర్జున్‌కి బెయిలు రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు.